హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో మీకు ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ పుస్తకం వచ్చి చూసేటప్పుడు సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ నంబర్ 1. ఈ యొక్క బుక్ రచయిత వచ్చి సిహెచ్ కిషోర్ గారు. ఈ యొక్క బుక్ని చూసేటప్పుడు 2024లో ముద్రణ జరిగింది. ఈ యొక్క బుక్నే కావాలనుకునేవారు చూడండి, స్క్రీన్ పైన మీకు అకౌంట్ నంబరు, పేరు, ఐఎఫ్సి కోడ్ చూపిస్తున్నాను. దానికి మీరు పేమెంట్ చేసి చూపించేటువంటి నంబర్కి మీరు కానీ కాల్ కానీ చేసినట్లయితే మీ అడ్రస్కి ఈ యొక్క బుక్ని పంపించడం జరుగుద్ది. చూడండి, ఈ బుక్ని ఎందుకు కొనుక్కోవాలి మీరు అని కానీ చూసినట్లయితే ఇందులో అనేకమైన సనాతన ధర్మంలో దాగి ఉన్నటువంటి నిగూఢమైన రహస్యం, అంటే అనేక మంది ప్రజలకు తెలియనటువంటి ఎన్నో సత్యాలు సనాతన గ్రంథంలో, సనాతన ధర్మంలో దాచిపెట్టున్నటువంటి అనేక రహస్యాలను ఈ బుక్లో మనం చూడవచ్చు. ఈ బుక్ ఎందుకు కొనుక్కోవాలా, దీని ద్వారా ఏం ప్రయోజనం అని చూసేటప్పుడు కిషోర్ గారు ముందు మాటగా ఈ బుక్లో రాసినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీరు ఈ బుక్ను తీసుకుంటే మీకు ఎటువంటి ప్రయోజనం కలగద్దని చూడవచ్చు. చూసేటప్పుడు చూడండి, ధర్మ జాగరణ సమితి అరిందమ గారు రాసిన ఇది క్రైస్తవం అనే పుస్తకము, శివశక్తి కరుణాకర్ సుగ్నా రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు మరియు లోకమెరుగని యేసు మరో రూపం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకము, ధర్మ మార్గ భాస్కర్ రాజు గారు రాసిన మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజ దేవుడా అనేవారు వ్రాసిన పుస్తకాలకు ఈ పుస్తకం కౌంటర్గా మాత్రమే వ్రాస్తున్నాను. హైందవ గ్రంథాలను తప్పుపట్టాలనో హైందవ దేవతలను కించపరచాలనో నా ఉద్దేశం కాదు. ధర్మ జాగరణ సమితి వారు ఏది మంచిది, ఏది గొప్పది, ఏది శ్రేష్టమైనది అనే పుస్తకంలో పేజీ నంబర్ 6 నుండి 31లో ఇలా ప్రశ్నించారు. యేసుక్రీస్తు కన్యకు జన్మించలేదు, యేసుక్రీస్తుకు పెళ్లి అయింది, ఆయన భార్య పేరు మేరీ మరియు వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ విషయాలను క్రైస్తవ ప్రచారకులు, పాస్టర్లు దాచిపెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ అనేకమైన పుస్తకాలు ఇలా రాస్తూ ఉన్నారు. హైందవ గ్రంథాలలో ఉన్న హిందూ దేవీ దేవతలు చేసిన పాడు పనుల గురించి మన భారతీయులకు చాలా మందికి వాస్తవాలు తెలియవు. ఎందుకంటే వారు హైందవ గ్రంథాలను చదువుకోవడం వలన, హైందవ పెద్దలు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మడం వలన, చదవడానికి హైందవ గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండకపోవడం వలన హైందవ దేవీ దేవతల చరిత్ర పైన కోట్ల మంది భారతీయులకు కనీసం అవగాహన లేకుండా పోయింది. హైందవ గ్రంథాలలో ఉన్న వాస్తవాలను పీఠాధిపతులు, స్వామీజీలు, పూజారీలు, హిందూ ప్రచారకులు, హైందవ ప్రవచనకర్తలు చెప్పకుండా దాచిపెడుతున్న ఎన్నో నిజాలను ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తుంది. చూడండి, ఈ బుక్ను కానీ తీసుకుంటే మతోన్మాదులు ఎవరే కానీ మీ దగ్గరికి కానీ రారు. వాళ్ళు మిమ్మల్ని బైబిల్లో ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు బైబిల్లో సమాధానాన్ని, బైబిల్ వాక్యాన్ని నుంచి మీరు నిదానంగా చెప్పి తర్వాత ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఒక విషయాన్ని మీరు వాళ్ళని ప్రశ్నించవచ్చు. సేమ్ వాళ్ళు అడిగినట్టుగానే మీరు కానీ సమాధానం వాళ్ళని ప్రశ్నించండి. అప్పుడు వాళ్ళు ఎవరే కానీ మీ దగ్గరికి రారు. ఇంతకాలం అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారికి ఈ పుస్తకం సత్యం వైపుకు నడిపించే వెలుగు మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలో చెప్పిన ప్రతి విషయాలు హైందవ గ్రంథాలలో ఉన్న వాస్తవాలే, కల్పించి వ్రాసినవి కావు. ఈ చిన్న పుస్తకంలో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాను. మిగిలినవి అనేక విషయాలను మరికొన్ని పుస్తకాలలో తెలియజేస్తాను. చూడండి, నిన్నటి రోజున వీడియోలో వాల్యూమ్ నంబర్ 2 మళ్ళా 3కి అప్డేట్గా ఒక వీడియో చేసి పెట్టి ఉన్నాము. అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది, దాని డీటెయిల్స్ అన్నీ మీరు కావాల్సింటే ఆ వీడియోని చూడొచ్చు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు వాస్తవమా కాదా అనే విషయాన్ని మీ దగ్గరుండే గ్రంథాలయాలకు వెళ్ళి అక్కడ మీ వల్ల అయితే మీరు పుస్తకాలను తీసుకొని ఈ రెఫరెన్స్ని దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్నెట్లో కానీ మీరు చెక్ చేసుకొని ఇది నిజమా కాదా అని మీరు సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాపాన్ని నుండి, కామాన్ని నుండి జయించిన దేవుడు అనేకుల పాపాన్ని, కామాన్ని జయించడానికి ఆదర్శమైన నిజమైన దేవుడి వైపుకు నడిపిస్తుంది. ఈ యొక్క బుక్ మీరు తీసుకొని దీన్ని కానీ చదివైన తర్వాత, దీంట్లో ఉండే విషయాలన్నీ మీకు అర్థమైన తర్వాత
మీరు ఇంకా అనేక మందికి ఈ బుక్ ఇలా ఉందని మీరు చెప్పి పబ్లిష్ చేయండి. ఎందుకంటే అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదనేసి మన రచయిత గారు తన యొక్క ముందు మాటలో రాసి ఉన్నారు. ఈ బుక్ కానీ మీరు కానీ తీసుకుంటే సత్యాన్ని మీరు తెలుసుకోవచ్చు. అనేక మందిని మీ దగ్గరికి వచ్చే మతోన్మాదులని మీరు కానీ ప్రశ్నించేవారుగా మారవచ్చు. ఇంక ముందు రోజు వీడియోలలో ఈ బుక్లో ఏమేమి విషయం ఉందని ఒక్కొక్క వీడియోని చేసి మీ ముందు రివ్యూ చేయొచ్చు. మనము ఈ బుక్లో ప్రధానంగా ఏమేమి విషయాలు ఉన్నాయని కానీ చూసేటప్పుడు చూడండి, కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి జన్మ రహస్యము, కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మ రహస్యము, శివ పార్వతుల పెళ్లిలో అపచారం జరిగిందా, శివుడు వేశ్యతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్నాడో అది నిజమేనా, సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం, రాముడిని మోహించి పెళ్లి చేసుకున్న విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా, అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు, కోట్ల మందికి తెలియని వాలి సుగ్రీవుల జన్మ రహస్యం తెలిస్తే మతిపోతుంది, కూతురితో కాపురం చేసి పిల్లలను కన్నా అజామిలుడు విష్ణులోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా, దీర్ఘత మహర్షి బలి భార్యను ఎందుకు శపించాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం, రాముడిని మోహించి శూర్పణఖ కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా, బ్రహ్మదేవుడు కూతురిని పెళ్లి చేసుకొని పిల్లలను కనడం నిజమేనా, కోట్ల మంది భారతీయులకు తెలియని శివలింగ అసలు రహస్యం. చూడండి, ఇన్ని విషయాలు ఈ యొక్క గ్రంథంలో ఉంటాయి. ఈరోజు ఈ వీడియో చూసిన ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ బుక్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు ఈ బుక్ని పొందుకోవాలంటే కేవలము ఈ బుక్ 200 రూపాయలు చూపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్పే లేదంటే గూగుల్ పే చేసి మీరు ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు కానీ కాంటాక్ట్ అయితే మీ అడ్రస్కి ఈ బుక్ని పంపించడం జరుగుద్ది. మీరు ఈ బుక్ని పొందుకోవచ్చు. ఈ బుక్ కోసం ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.